హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్ అండి. సో ఈరోజు వెల్కమ్ టు శ్రీలత. సో ఈరోజు నేను మళ్ళీ ఇంకొక వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. సో ఏంటంటే మళ్ళీ నేను నా ఈవినింగ్ రొటీన్ పెడుతున్నాను నేను. సో ఒకసారి ఇల్లు చూపెట్టు ఎంత చూడండి, ఎంత ఇల్లంతా ఎంత మెస్సీగా ఉందండి. సో చిన్న పిల్లలు ఉంటే అంతే కదండి, ఎవరింట్లోనైనా కానీ చిన్న పిల్లలు ఉంటే అంతే. సో ఇంకా మా పాప ఆడుకున్నది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సర్దేయాలండి. సర్దేసి మళ్ళీ మా పాపని ఇప్పుడు కరాటే క్లాస్కి పంపించాలి. సో ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది, ఇంకా రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోయినట్టే ఇక. సో నేను సండే, మండే, ట్యూస్డే, ఈరోజు వెడ్నెస్డే కదా. వెడ్నెస్డే అంటే ఇప్పుడు చేసిన వీడియో ఈరోజు పోస్ట్ చేయను, రేపు పోస్ట్ చేస్తాను. కాబట్టి 4 డేస్ నేను వీడియోలు పెట్టలేదండి. సో ఎందుకంటే 4 డేస్ వీడియోలు పెట్టలేదంటే నేను సండే, మండే 2 డేస్ డ్రైవింగ్లో ఉండే పెట్టలేదు. తర్వాత మళ్ళీ నేను ట్రావెల్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి. సో అందుకనేసి 2 డేస్ వీడియో పెట్టలేదు. సో సండే, మండే అయిపోయింది. ట్యూస్డే, వెనస్డే. ట్యూస్డే ఫుల్ టయర్డ్ అయిపోయినా, అసలు ఘోరంగా కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఎందుకంటే ఈరోజు వెనస్డేనే కదా. మర్చిపోతున్నా రోజు. సో ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయండి. 2 డేస్ డ్రైవింగ్ కదా, 2 డేస్ డ్రైవింగ్ ఉండేసరికి ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఇంకా ఫుల్ మొన్న టయర్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నిన్న ఏమైందో తెలీదండి. అసలు అదేంటి ఫుల్ నీరసంగా, అసలు చాలా, అసలు నిన్నైతే అది మొత్తం అంత అనీజీగా ఉండిపోయింది నాకు, అసలు ఘోరంగా. సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఇంకా వీడియోస్ పెట్టలేదు నేను. సో ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడతానండి వీడియోలు. సో ఇంకా ఇప్పుడు నా వీడియో చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఇంకా చూసేయండి నాది. సో సో ఇంకా వీడియోని కంటిన్యూ చేసేద్దామండి. ఎందుకంటే ఇక నేను అక్కడి వరకే మాట్లాడానండి. తర్వాత కూడా మాట్లాడాను కానీ ఇంకా పెట్టలేదు నేను. అంత చాలా నాయిస్గా అంత చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది. అందుకే ఇంకా మళ్ళీ ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఇంకా బట్టలు ఉండే, మార్నింగ్ ఉతికిన బట్టలు ఇంకా అప్పుడు ఆరబెట్టేశాను. ఎందుకంటే ఇంట్లో లేనప్పుడు బట్టలు ఆరబెడితే మళ్ళీ వర్షం పడితే కష్టమవుతుంది కదా అనేసి బట్టలు ఆరబెట్టలేదు. సో నేను ఇంట్లో ఉన్న టైంలోనే బయట బట్టలు ఆరబెడుతున్నానండి. ఎందుకంటే మొన్న ఒకరోజు అలాగే అయిపోయింది. బట్టలు ఆరబెట్టేసి బయటకు వచ్చేసరికంటే మొత్తం తడిచిపోయినాయి. సో మళ్ళీ వర్క్ అయిపోయింది. సో అందుకనేసి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే బట్టలు ఆరబెట్టేస్తున్నాను అన్నట్టు. సో అట్లా ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, ఇంకా బట్టలకు మస్తు కొంచెం ఇబ్బంది అవుతుందండి బట్టలు ఆరబెట్టడానికి. అయినా నేను చిల్డ్రన్ బెడ్రూమ్లో కొంచెం అది తాడు కట్టేస్తాను, ఇప్పుడైతే కట్టలేదు. సో కానీ కడతానండి. సో ఇక్కడ మీతో మాట్లాడుతుండగా మా పాప రికార్డ్ చేసిందండి. ఏంటంటే ఇంకా ఏం మాట్లాడుతున్నానంటే చీరలు కట్టుకోవడం ఈజీనే కానీ చీరలు మడత పెట్టడమే కష్టంగా ఉంటుంది అనేసి అంటున్నాను. సో ఏదైనా అంతే కదండి. సో చీరలు కట్టుకోవడం మంచిగా అనిపిస్తుంది కానీ ఆ చీరలను ఉతకడము, ఆరబెట్టడము, మళ్ళీ వాటిని మడత పెట్టడము అది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదండి. తప్పదు కదండి, మన పనులు మనం చేసుకోవాలి. సో అదే అండి. సో మీరు వీడియో చూసేయండి, మీతో మాట్లాడతాను. సో ఈరోజు నాకు ఏమనిపించిందంటే, ఈరోజు నేను ఒక సంఘటన చూశానండి. సో ఇంకా ఉన్న బట్టలన్నీ మడత పెట్టేసి మళ్ళీ ఎక్కడివి అక్కడ వాటి ప్లేస్లో అవి పెట్టేస్తేనే మంచిగా ఉంటుందండి. మనకు వెంటనే టక్క దొరుకుతాయి. సో అందుకనేసి బట్టలు ఈ ప్లేస్లో పెట్టాల్సిన బట్టలు ఇంకా ఆ ప్లేస్లో పెట్టేస్తానండి. సో నేను మామూలుగా డైలీ అంటే రెగ్యులర్గా వేసుకునే బట్టలు ఇట్లా మామూలుగా డ్రెస్సింగ్ రూమ్లో పెట్టేస్తాను. మామూలుగా ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి కదండి, అవేమో ఇటు బెడ్రూమ్లో పెట్టేస్తాను అన్నట్టు. సో మనకు తొందరగా హ్యాండీగా దొరికిపోతాయి కదా, అందుకనేసి అట్లా పెట్టేస్తాను. సో ఇంకా అవన్నీ సర్దుడు అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకా యాజ్ యూజువల్ ఇల్లు క్లీనింగ్ అండి. ఇంకా ఇల్లు క్లీనింగ్ మార్నింగ్ ఈవినింగ్ తప్పదు కదండి ఇల్లు క్లీనింగ్.
సో ఇంకా అట్లా ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను. సో మా ఇంట్లో అండి గాలి వెలుతురికి తక్కువ ఉండదండి, కొదువ ఉండదు గాలి వెలుతురికి. మాకు గాలి వెలుతురు చాలా బాగుంటుందండి. అసలు మాకు లైట్స్ అవసరం ఉండదు, అంత వెలుతురు వస్తుంది. తర్వాత మళ్ళీ గాలి కూడా మంచిగా వస్తుంది. కాకపోతే సమ్మర్లో వేడి గాలి వస్తుంది కదా, అప్పుడు క్లోజ్ చేసి ఇస్తాను. కానీ లేకపోతే గాలి వెలుతురు మంచిగా వస్తుందండి. సో ఇల్లు ఉడవడం అయిపోయిన తర్వాత ఇంకా వాకిలు ఉడుస్తున్నాను. సో మీతో ఒక విషయం చెప్దామని అనుకున్నాను కదా. సో నేను ఈరోజు ఒకటి చూశానండి. ఒకటి చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒక సంఘటన చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, జనాలు కాదు, మనుషులన్నా జనాలన్నా ఒకటే, కానీ సందర్భాన్ని బట్టి వాడుకోవాలి కదా. సో అట్లా ఎట్లా అంటే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారండి మనుషులు. అంతే కదండి, అవసరం పడ్డప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా. సో అంతే. అంటే మనుషులు ఎవరికి వారే యమునా తీరే, అంతే. నీ పని నీది, నా పని నాది. నీ పని అయ్యేంత వరకు, అంటే నా పని అయ్యేంత వరకు నీతో ఉండడం అనేసి అట్లా. అంటే నేను కొన్ని చూశానండి, చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది. నాకు అనిపించింది నిజమే, ఎవరికి వారే యమునా తీరే అనిపించింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మినపప్పు కడిగానండి. మినపప్పు రేపటి కోసము అనేసి పొద్దున నానబెట్టేసి ఇంకా ఈవినింగ్ మిక్సీ పట్టేస్తున్నాను. సో మిక్సీ పట్టేసి ఇంకా రేపటికి కోసము ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి, ఇడ్లీ పిండి. సో ఇక్కడ మీతో ఏం మాట్లాడుతున్నానంటే, నేను ఇడ్లీ పిండి తయారు చేస్తే అది 2 రోజులు వాడతానండి, అంతే. మళ్ళీ వాడను అనేసి చెప్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ మాకు ట్యాప్స్ ఉన్నాయి కదండి, మళ్ళీ ఆ ట్యాప్ వాటరే వాడుతున్నారేంటి అని అనుకోకండి. సో ఏంటంటే, ఒకటి రన్నింగ్ వాటర్, ఒకటేమో బోర్ వాటర్ ఉన్నాయండి అటు సైడ్. ఇటువైపు ఉన్నది ఏంటో ఆర్ఓ వాటర్ అన్నట్టు. ఇటువైపు ఉన్నది ఆర్ఓ వాటర్. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసు రవ్వ వేసేస్తున్నాను నేను. సో అది చెప్తున్నాను మీకు. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసు రవ్వ వేసేస్తున్నాను. సో ఇంకా అది ఇది చేసేస్తున్నానండి, అందులో వేసేసి ఇంకా కలిపేస్తాను. సో మీకు చెప్తున్నాను కదా ఏంటంటే, ఎవరికి వారే యమునా తీరే అనేసి. అంతే కదండి, ఎవరికి వారే యమునా తీరే అని అనిపించిందండి. నిజమే అండి, ఎవరు ఏమీ కారండి, ఎవరి గుండె ధైర్యం వాళ్ళది, ఎవరి బతుకు వాళ్ళది అనిపించిందండి. నిజమేనా అండి? మీరు నాకు కామెంట్ చేయండి. ఎవరికి వారుగా బతకడము అంతే. నిజంగా అండి, కొన్ని మనము అంటే వయసు పెరిగిన కొద్దీ మనకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి అని అనిపిస్తుందండి. ఎవరికి ఏమీ కారు అండి. ఇది నిజంగా అండి, ఎవ్వరికి వాళ్ళే అండి, ఎవరి జీవితం వాళ్ళది. నిజంగా అండి, సీరియస్లీ. కానీ ఇది అర్థం చేసుకోవాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలన్నట్టు. కానీ ఇంకా నాకు కూడా ఇప్పుడిప్పుడు కొత్తగా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడు కొన్ని అర్థమవుతున్నాయండి. నాకు కూడా అంతగా ఏంటి, కొన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల అట్లా ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అర్థమైపోతుంది. సో ఇంకా ఇక్కడ మీతోటి ఏదో మాట్లాడుతున్నాను, గుర్తొస్తలేదు నాకు. సో ఇంకా అది ఇడ్లీ పిండి పెట్టేశానండి. ఇంకా రేపటి వరకు అది పులిసినప్పుడు ఇంకా ఇక ఇది చేసేస్తాను. సో ఇంకా మా పాపని డ్రాప్ చేయడానికి అనేసి బయలుదేరుతున్నానండి నేను. మా పాపని కరాటే క్లాస్లో డ్రాప్ చేసేస్తాను. ఇంకా కరాటే క్లాస్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కర్రీ చేసేస్తాను నేను. కర్రీ చేసిన తర్వాత మళ్ళీ మా పాపని తీసుకురావడానికి వెళ్తాను. అంటే కర్రీ చేసిన తర్వాత మళ్ళీ వీడియోలు ఏమైనా ఉంటాయి కదండి, అవి కొన్ని ఎడిట్ చేసేస్తాను. షార్ట్ వీడియోస్ అవి ఇవి ఉంటాయి కదా, అవి చూస్తాను. అవి వీడియోలు ఎడిట్ చేసేస్తాను. తర్వాత మళ్ళీ ఇప్పటివరకు తీసిన చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక వీడియో లాగా ఎడిట్ చేసి ఉంచుతానండి. ఎందుకంటే నా ఫోన్లో ఎక్కువ మెమరీ ఉండదు కాబట్టి అవన్నీ నేను చిన్న వీడియోస్ అన్నీ ఒక దగ్గర చేసేసి మళ్ళీ ఇంకా వాటన్నిటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నా దాంట్లో మెమరీ ఎక్కువ లేదు కాబట్టి అందుకనేసి చేసేస్తాను. ఇక ఏం చేస్తామండి, కొన్ని తప్పదు కదండి. అట్లా ఇంకా బయలుదేరానండి నేను. సో ఇది మా ఊరండి, మా ఊరు.
మా ఊరు ఇలా చూపెట్టడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మా ఊరు అంటే నేను పుట్టి పెరిగిన ఊరు కాదండి ఇది. నేను ఇక్కడికి వచ్చి 10 ఇయర్స్ అవుతుంది. నేను పుట్టి పెరిగిన ఊరు వేరు. ఇది వేరు. సో ఇక్కడికి వచ్చి నేను 10 ఇయర్స్ అవుతుంది. సో ఇక ప్రస్తుతానికి ఉంటున్నాను కాబట్టి ఇదే నా ఊరు అనుకోవాలి. ఇదే నా ఊరండి. సో ఇది మీకు చూపిస్తున్నాను. ఇది మా పాప మా ఇంటి నుంచి మా పాప కరాటే క్లాస్కి వెళ్ళేది అండి రూటు. సో ఇంకా వచ్చిన తర్వాత నేను కర్రీ చేసేసాను. ఆ వీడియో నేను తీయలేదండి ఇంకా. ఎందుకంటే ఇంకా అప్పుడు నేనే ఇంకా హరీబరీగా చేసేసుకోవాలి కదా. సో అందుకనేసి ఇంకా వెంటనే కర్రీ చేసేసాను. కర్రీ చేసేసి ఇంకా వీడియో ఉంటే అవి చిన్న చిన్నగా ఎడిట్ చేసేసి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేసానండి. సో ఇది ఏంటంటే ఇంకా రైస్ పెట్టేస్తున్నానండి నేను. ఎందుకంటే అప్పుడు రైస్ పెట్టానండి. ఎందుకంటే పాప వచ్చిన తర్వాత అంటే తొందరగా వేడి వేడిగా తినొచ్చు కదా అన్నట్టుగా అప్పుడు అన్నం పెట్టేస్తాను. సో ఇంకా బియ్యం పెట్టేసి స్టవ్ మీద బియ్యం పెట్టేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళామండి. పాపకు స్నానం చేయించేసి నేను స్నానం చేసేసి ఇంకా తినడానికి రెడీ అయిపోయామండి. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసిన అండి. ఫస్ట్ కర్రీ పెట్టాలి, తర్వాత రైస్ పెట్టాలి. కానీ అది ఇక అనుకోకుండా అని కాదు కానీ అది ఏంటో ఇక మర్చిపోయినా లేకపోతే ఏందా నాకు గుర్తేం లేదు కానీ సో ఇంకా నేను రైస్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ కర్రీ పెట్టాలి. సో ఇక్కడ ఇది అయిపోయింది. సో అది ఎమోజి ఎందుకు పెట్టానంటే ఇంకా మా పాపకి కాళ్ళు కనబడుతున్నాయి అనేసి అట్లా పెట్టానండి నేను. సో ఇంకా అన్నము కూర పచ్చడి పెట్టేసుకొని తింటున్నామండి. మా పాపని పచ్చడి కావాలంటే వద్దు అన్నది. అయినా పిల్లలు పచ్చడి ఎక్కువ తినొద్దు కదండి. సో ఇంకా అలా సో ఇంకా టీవీ పెట్టేసి టీవీ చూసుకుంటా తింటున్నామండి మేము. సో అది ఇంకా తినడం అయిపోయిన వెంటనే ఇంకా మళ్ళీ ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి మళ్ళీ కిటిల్ తీసుకొని మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుడేనండి. అన్ని విండోస్ అన్నీ క్లోజ్ ఉన్నాయా లేవా, అన్ని డోర్లు అన్నీ క్లోజ్ ఉన్నాయా లేవా అన్నీ చూసేసుకొని అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఇక పడుకోవడమేనండి. ఏం చేస్తామండి, కథ ఈరోజు అయిపోయినట్టే. మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ ఇంకా రొటీన్ లైఫ్ స్టార్ట్ అండి. సో ఇంకా పడుకునే ముందు నేను రాసుకుంటాను కదా ఏమి ఎక్కడ ఎన్ని ఖర్చులు అయినాయి, ఏం ఖర్చు అయింది అనేది రాసుకుంటాను కదా. సో అది రాసుకొని పడుకోవడమేనండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. సో ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేట్ లాగా ఉంటుందండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేట్ లాగా అనిపిస్తుంది. సో ఇదండి నా వీడియో. ఈ వీడియో ఇంతేనండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.